ఓ చేత్తో విజయాన్ని అందుకుంటూనే ఓ చేత్తో వినయాన్ని మోసుకొచ్చే విశాఖ ప్రజల సంస్కారానికి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. ఏడాదిన్నర క్రితం ఇదే తీరంలో తుఫాన్ అల్లకల్లోలం, నెల క్రితం ఇదే తీరంలో నావికా దళాల విన్యాసాల కోలాహలం. అది విశాఖ ప్రజల సంకల్పం అంటే. మీ ఆ పెను తుఫాను ఊపు మీ ఊపిరిలో ఉన్న ఉక్కు సంకల్పం ముందు చిన్నబోయింది. ఈరోజు ఒక ఉత్పాతం నుంచి ఈ ఉత్సాహం వరకు మీ ప్రయాణం చూస్తూ ఉంటే మాకెంతో గర్వంగా ఉంది. ఇలాంటి ఆత్మవిశ్వాసం ఉన్న విశాఖ ప్రజల ముందు, సినిమా విడుదల ముందు మేము వచ్చి నుంచుంటే మా విజయం మీద మాకు మరింత విశ్వాసం పెరుగుతుంద అన్న ఉద్దేశంతో మా పడేసావే బృందం అంతా మీ ముందుకు వచ్చి నుంచుని మీ ఆశీస్సులు కోరుతున్నాం. మీ ఆశీస్సులు చప్పట్ల రూపంలో అందించాలి. ఆ చప్పట్లే అక్షంతలై మా సినిమా మీద పడతాయి. తర్వాత అవే కలెక్షన్లుగా మారతాయి. ఇక సినిమా గురించి చెప్పాలంటే, నా పని గురించి చెప్పాలంటే, ప్రతి సినిమాలోనూ ఒక్కొక్క సినిమాలోనూ ఒక్కోటి ఇస్తూ ఉంటారు నాకు. ఒక సినిమాలో మంచి సన్నివేశాలు ఇస్తూ ఉంటారు, ఒక సినిమాలో మంచి పారితోషికం ఇస్తూ ఉంటారు, ఒక్కో సినిమాలో మంచి ఉత్సాహం ఇస్తూ ఉంటారు. ఈ సినిమాలో వాటన్నింటికీ మించి ప్రతి పాటకి నీ ఇష్టం వచ్చింది రాసుకో అన్న స్వేచ్ఛని ఇచ్చారు కాబట్టి ఈ పాటలు నేను బాగా రాయగలిగాను. స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మీ ఆయనకి ఇస్తున్నారా మరి స్వేచ్ఛ? మా ఆయనకి ఇచ్చాను కాబట్టి ఆయన అమెరికా, నేను ఇండియాలో ఉన్నాము. మీకు ఈరోజు స్టేజ్ పైన నేను స్వేచ్ఛ ఇచ్చేసాను, మీ ఇష్టం. మరి తర్వాత ఈ సినిమా పాటల గురించి చెప్పాలంటే, ముఖ్యంగా క్లైమాక్స్ సాంగ్ నా చేత రాయించినందుకు చున్యా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నీకు నువ్వే దూరం అవుతూ నడిచే నడక ఎక్కడికో నీకే తెలియాలిగా అన్న లైన్ రాయడానికి నిజంగా ఒక 20 సంవత్సరాల అనుభవం కావాలండి. కానీ నాకు 20 ఏళ్ళు దాటి 10 ఏళ్ళే అయింది. నాకున్న ఆ చిన్న అనుభవాన్ని నమ్మి అంత మంచి సన్నివేశాన్ని నాకు ఇచ్చి ఆ పాట రాయించినందుకు, ఆ పాటకి అద్భుతమైన బాణీ ఇచ్చినందుకు చునియా గారికి, అనూప్ రూబెన్స్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదం తెలియజేసుకుంటూ, మాది చిన్న సినిమాగా మీ ముందుకు వచ్చినా అది పెద్ద విజయం సాధించాలి. ఎందుకంటే మీ ముందుకు వచ్చింది చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు, సినిమా. దాన్ని చిన్నగా చేస్తారా పెద్దగా చేస్తారా అనేది మీరిచ్చే ఆశీర్వచనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న సినిమాని పెద్ద మనసుతో పెద్ద సినిమా చేసి చిన్న సినిమాలకి పెద్ద ఊతం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ విరమిస్తున్నా. హలో వైజాగ్, పడుకున్నారా? ఆకలి అవుతుందా? హలో వైజాగ్. సరిపోలేదు, ఎనర్జీ సరిపోలేదు. నేను కూడా డల్ అయిపోతున్నా. హలో వైజాగ్. వైజాగ్ అంటే ఒక విపరీతమైన ఎనర్జీ అంటారు. చూస్తుంటే చాలా ఎనర్జీ ఉంది. అండ్ ఇంతసేపు మీరు కూర్చున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు అందరికీ. బికాస్ ఇంత లైక్ అంటే వెదర్ ఇంత చల్లగా ఉన్నా కూడా ఇంతసేపు కూర్చొని మీరు ఒక ఆర్ట్ని ఎంత ఎంకరేజ్ చేస్తారో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం నేను కంపోజ్ చేసిన వైజాగ్ అనే సాంగ్ మీ కొరకు పాడతాను. సో మీరు అప్పటి నుంచి కూర్చొని ఉన్నారు కదా, సైలెంట్గా కూర్చున్నారు కదా, ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తా, చేస్తారా? ఆర్ యూ రెడీ? చేస్తారా లేదా? నేను ఒక 1 2 3 అంటాను. ఆ టైమింగ్లో మీరు క్లాప్స్ కొట్టాలి. ఓకే? ఓకేనా? 1 2 3 ఎవ్రీబడి. 1 2 3 ఓవర్ దేర్. యూత్ అంతా ఏమైపోయారు? వైజాగ్ అందమైన నగరం, వైజాగ్ మళ్ళీ పునర్నిర్మిద్దాం, వైజాగ్ కలిసి ముందడుగేద్దాం. ఐ లవ్ యూ వైజాగ్. వైజాగ్ అంటే నాకు ఒక సెకండ్ హోమ్ టౌన్ లాగా. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో, బట్ నేను వైజాగ్కి వచ్చింది చాలా సార్లు వచ్చాను. అండ్ ఐ లవ్ వైజాగ్ అండ్ వైజాగ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫిలిం పడేసావే అనే ఫిలిం మీ ముందుకు రాబోతుంది 26th రోజు. ఎంతోమంది న్యూ ఆర్టిస్ట్, టాలెంటెడ్ ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చునియా గారు. అండ్ చునియా గారు ఆల్ ది బెస్ట్. అండ్ మీరందరూ కూడా ఈ ఫిలిం హిట్ చేస్తారా లేదా? సాంగ్స్ నచ్చాయా లేదా? ఫిలిం కూడా చాలా బాగుంటుంది.
26th రిలీజ్ అవుతుంది. మీ అందరు విషెస్ కావాలి, మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి మాకందరికి. ఓకే, హలో వైజాగ్, నాది వైజాగే, నేను మీ వైజాగ్ కుర్రాన్ని. సో పడేసామనే సినిమా వస్తుంది. సో ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు మా డైరెక్టర్ గారు చూర్య గారు. 18 years నుంచి ఇండస్ట్రీలో ఉంటూ చాలా కష్టపడుతూ ఒక డైరెక్టర్ అయింది. సో ఒక లేడీ డైరెక్టర్ని మీ అందరూ, మన వైజాగ్ అందరూ కలిసి ఒకసారి చప్పట్లు కొట్టండి. సో చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేయాలని కోరిక ఉంటుంది, బట్ చూనియాతో పనిచేస్తే ఏ డైరెక్టర్తోనే పనిచేసేయచ్చు, ఎందుకంటే అదొక ఎన్సైక్లోపీడియా. అలానే మా డిఓపి మిస్టర్ కన్నా ఎక్కడ ఉన్నాడు? ఒక ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ మా కన్నడాలింగ్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ కన్నా గారు. అండ్ ఇంకా మాట్లాడాలంటే ఇంకా బిగ్గెస్ట్ థింగ్, హీరో ఆఫ్ ద డే అనూప్ రూబెన్స్ గారు. పెద్ద పెద్ద స్టార్స్కి, పవన్ కళ్యాణ్ గారికి, నాగార్జున గారికి, నితిన్ గారికి, వీళ్ళందరికీ మ్యూజిక్ ఇచ్చిన ఆయన నా సినిమాకి చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. ఇది ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశం. స్వామివారి సమక్షంలో సంతోషిమాత విగ్రహం ఈ రంగా ప్రతిష్ఠించినటువంటి సందర్భంలో దాన్ని ఆవిష్కరించే అవకాశం రావటం అన్నది. అల్లం నారాయణ ఈ మహానుభావుడికి నాకు పరిచయం ఎప్పుడంటే నా దండోరా సినిమాలో దండోర గదిలింది జంబాయిరే, దండు గదిలిందిరా జంబాయిరే, దండోర మోగింది జంబాయిరే, దండు గదిలిందిరా జంబాయిరే, ఇల్లు గదిలినాది, పల్లె గదిలినాది, ఊరు గదిలినాది, వాడ గదిలినాది, చల్